నమస్తే, వెల్కమ్ టు వీడియో న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణ చేపట్టాలన్న సీఎం చంద్రబాబు నాయుడు. సమగ్రమైన మాస్టర్ ప్లాన్ తో దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు. భారత్ పై ట్రంప్ సుంకాల యుద్ధం పుస్తకాన్ని ఆవిష్కరించిన సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు. భారత్ మీద ఏకపక్షంగా 50% సుంకాలు విధించడం దుర్మార్గమని ఆగ్రహం. తిరువూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ కేశవ శివనాథ్. కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని హామీ. శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని సమగ్రమైన మాస్టర్ ప్లాన్ తో దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై దేవాదాయ అటవీ శాఖ అధికారులతో సీఎం చర్చించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం దేవాలయ అభివృద్ధి ప్రణాళికలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ అటవీ శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో హాజరయ్యారు. అటవీ ప్రాంతంలో ఉన్న శబరిమల లాంటి దేవాలయాల భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధ్యయనం చేసి శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేద్దామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ నెల 16వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ శ్రీశైలం వస్తున్న నేపథ్యంలో వివిధ అంశాలపై సీఎం, డిప్యూటీ సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం రెండు కలిగిన దివ్య క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీశైలం ఆలయ సమగ్ర అభివృద్ధిపై సీఎం చర్చించారు. తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలాగా కార్యాచరణ చేపట్టాలని చంద్రబాబు నాయుడు సూచించారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ క్షేత్రానికి వస్తున్న నేపథ్యంలో రద్దీకి తగ్గట్టు వారికి సౌకర్యాలు కల్పించవలసి ఉందని అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలపై దేశవ్యాప్తంగా 15 రోజులుగా ఉద్యమాన్ని సిపిఎం నిర్వహిస్తుందని సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు తెలిపారు. భారత్ మీద ట్రంప్ ఏకపక్షంగా 50% సుంకాలు విధించడం చాలా దుర్మార్గమని, భారతదేశం మీద ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలంగా వ్యవహరించాలని ట్రంప్ ఎదురుస్తున్న ధోరణి సరికాదని అన్నారు. నగరంలోని ఎంబీకే భవన్ లో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో పాలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు భారత్ పై ట్రంప్ సుంకాల యుద్ధం పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా బివి రాఘవులు మాట్లాడుతూ రష్యా నుండి నూనె కొంటున్నాం, ఆయిల్ కొంటున్నామనే కారణంతో అదనంగా 25% సుంకాలు విధిస్తున్నారని ఆరోపించారు. భారతదేశం ఏం కొనాలో, ఎక్కడ కొనాలో అనేది తానే నిర్ణయించాలనే విధంగా ట్రంప్ వ్యవహరించడం సరికాదన్నారు. ఇలాంటి చర్యలు భారతదేశ సార్వభౌమత్వానికి ప్రమాదకరమైనటువంటి చర్యలని అన్నారు. ఇది మా దేశం, మా హక్కు అని చెప్పే స్థితిలో మోడీ లేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న దేశాలు కూడా ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తుంటే మోడీ మాత్రం ట్రంప్కి భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. అమెరికా తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. భారతదేశ ప్రజల హక్కులను కాపాడాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. వామపక్ష పార్టీలుగా తాము పోరాటం చేస్తామని హెచ్చరించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు గత 15 రోజుల నుండి దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని నిర్వహిస్తుంది. అమెరికా ట్రంప్ నాయకత్వాన భారతదేశం మీద 50% సుంకాలని పెంచుతూ నిర్ణయం ప్రకటించింది. ఇది ఏకపక్షంగా ప్రకటించింది. భారత ప్రయోజనాలను దెబ్బతీసే పద్ధతిలో ప్రకటించింది. భారతదేశాన్ని ఒత్తిడి చేసి తనకు అనుకూలంగా వ్యవహరించాలని చెప్పేసి బెదిరిస్తూ దానికోసమే ఈ సుంకాలను విధించింది అనేది అసలైన విషయం. ఈరోజు రష్యా దగ్గర నుంచి నూనె కొంటున్నాం, ఆయిల్ కొంటున్నాం అని చెప్పేసి నెపంతో 25% సుంకాలను అదనంగా విధించింది. ఇది మన సార్వభౌమత్వానికి గొడ్డలు పెట్టు లాంటిది. మన దేశం ఎక్కడి నుంచి ఏమి కొనాలనేది మన దేశం యొక్క హక్కు నిర్ణయం చేసుకుంటుంది. ఈరోజు ట్రంప్ మనం ఏది కొనాలో, ఎక్కడ కొనాలో కూడా నిర్ణయించే స్థితికి, మనం ఆ మాట వినకపోతే మనల్ని బెదిరించి మనల్ని లొంగ తీసుకోవాలనే పరిస్థితికి సిద్ధమయ్యాడు. అటువంటి దాన్ని గట్టిగా వ్యతిరేకించి మా దేశం, మా నిర్ణయం, మాది అని చెప్పగలిగిన పరిస్థితిలో ఈరోజు మోడీ ప్రభుత్వం, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం లేకపోవడం అనేది శోచనీయం. అనేక దేశాలు, చిన్న చిన్న దేశాలు కూడా ఎదురు తిరిగి నువ్వెవరివి మాకు చెప్పేది, మా నిర్ణయం మేము తీసుకుంటాం, మేము ఎక్కడ కొనాలి అనేది మా నిర్ణయం అని చెప్పేసి చెప్తున్నా కానీ ఇంత పెద్ద భారతదేశానికి 140 కోట్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మోడీ బీజేపీ ప్రభుత్వం అటువంటి ధైర్య సాహసాలను ప్రదర్శించలేక ఈరోజు అమెరికాకి అణిగిమణిగి లొంగి ఉండి సబ్మిసివ్గా ఉండే ఒక అవమానకరమైన పద్ధతిలో వ్యవహరిస్తుంది. ఇది చాలా అభ్యంతరకరం. అందుకని మేము మోడీ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తుందంటే
అమెరికాకు ఎదురుగా నిలవండి, ప్రతిఘటించండి, మన ప్రయోజనాలు కాపాడేదానికి మీరు ముందుకు రండి అని చెప్పేసి మేము వారికి చెప్పదలుచుకున్నాం. అదే సందర్భంలో ఈరోజు అమెరికా సుంకాల మూలంగా మన భారతదేశ ప్రజలు ఇప్పటికే చాలా నష్టపోతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రొయ్యల పరిశ్రమకి దెబ్బ తగిలింది, ఆభరణాల పరిశ్రమకి దెబ్బ తగిలింది, ఆటోమొబైల్ పరికరాలు తయారు చేసే పరిశ్రమలకి దెబ్బ తగిలింది. అటువంటి పద్ధతిలో దేశం మొత్తం మీద చూసుకుంటే టెక్స్టైలు, లెదరు ఇటువంటి అనేక రంగాల్లో ఈరోజు తీవ్రమైన సుంకాల భారం పడి ఎగుమతులు దెబ్బతింటున్న పరిస్థితి ఉంది. లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది. తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని ఎంపీ కేశవ శివనాథ్ అన్నారు. ఎవరైనా కార్యకర్తల జోలికి వస్తే ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తలకు దోచుకోవటం, దాచుకోవటం రాదని, వారికి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ బలోపేతం కోసం పనిచేస్తారని తెలిపారు. తిరువూరు పట్టణం మరియు రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కేశవ శివనాథ్ కు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. టీడీపీ శ్రేణులు లక్ష్మీపురం నుంచి తిరువూరు వరకు ద్విచక్ర వాహనాలు, కార్లతో భారీగా ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గం నలుమూల నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో తిరువూరు పట్టణం పసుపుమయమైంది. పర్యటనలో భాగంగా ఎంపీ కేశవ శివనాథ్ తిరువూరు బైపాస్ రోడ్లోని అయ్యప్ప స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పట్టణం అంతటా టీడీపీ శ్రేణులు ఎంపీపై పోలవర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా పట్టణం అంతా పసుపు జెండాలతో, కార్యకర్తల నినాదాలతో మారుమోగి పండుగ వాతావరణం తలపించింది. ఈ సందర్భంగా ఎంపీ కేశవ శివనాథ్ మాట్లాడుతూ కార్యకర్తల కృషి ఫలితంగానే సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించామని అన్నారు. ఎన్నికల సమయంలో కార్యకర్తల పడిన కష్టాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. ఎన్నికల హామీ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని తెలిపారు. హామీలకే పరిమితం కాకుండా ప్రజా సంక్షేమ పథకాలను ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తుందని వివరించారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఆటో డ్రైవర్ల సేవల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని, దీనిలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఒక ఆటో డ్రైవర్ ఖాతాకు 15,000 రూపాయలు జమ చేసి పథకాన్ని ప్రారంభించారని వివరించారు. అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. పట్టణంలో ఇవాళ తిరువూరు పట్టణం మరియు తిరువూరు రూరల్ మండలం సంబంధించిన కార్యాలయం ప్రారంభించడానికి ఇక్కడికి వస్తే మనం ఎప్పుడో యువగళం పాదయాత్ర అప్పుడు చూసాం. యువగళం పాదయాత్రలో ఎంత బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారో, వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ యువనేత నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రం అంతా పండగ వాతావరణం నెలకొంది. సూపర్ 6 సూపర్ హిట్ అయింది. అంతేకాకుండా మనం నిన్నటి నుంచి ఉచితంగా ఆటో కార్మికులందరికీ కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ ఇవాళ చూస్తుంటే, రోడ్ల మీద వస్తుంటే చాలా ఆనందంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇవాళ ప్రతిరోజు ఒక పండగ. మొన్నే దసరా అయింది, ఈ దీపావళి మాటలో నిన్న మరొక పండగ. అంతకుముందు మనం చూస్తే ఉచిత బస్సు చూస్తే ఇవాళ ప్రతి తల్లి అకౌంట్లో ఉచితంగా విద్యకి 15,000 రూపాయలు వేయటం, ఇవన్నీ కూడా మా శ్రేణుల యొక్క ఉత్సాహాన్ని మరింత పెంచి ఇంత భారీ ర్యాలీ ఏర్పాటు చేసింది. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజయాలను గుర్తిస్తాయి వాళ్ళ భారీ ర్యాలీ. అందులో జీఎస్టీ కూడా తగ్గడం చూస్తే ఒక్కొక్క ట్రాక్టర్ మీద 40,000 నుంచి 45,000 రూపాయలు జీఎస్టీ కూడా తగ్గడం చాలా ఆనందం. రైతుల కళ్ళల్లో ఆనందం, కార్మికుల కళ్ళల్లో ఆనందం, విద్యార్థుల కళ్ళల్లో ఆనందం. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అంతేకాకుండా మోడీ గారు, వీళ్ళందరి కృషి వల్లే ఇవన్నీ సాధ్యమని వారందరికీ ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశం ఏంటంటే గ్రామ ఆఫీసులు ఉండాలి, మండల ఆఫీసులు ఉండాలి. గ్రామ ఆఫీసుల్లో, మండల ఆఫీసుల్లో తప్పకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్ళి అక్కడ కూర్చుని పార్టీ శ్రేణులకు ఏమన్నా ఇబ్బంది, ఏదన్నా బాధ, లేకపోతే ఏమన్నా సమస్యలు ఉంటే మీరు వెళ్ళి ఆఫీసుల్లో కూర్చోమని చెప్పంగానే తిరువూరులో గంపలగూడెంలో ఆఫీస్ ఓపెన్ అయింది. వాళ్ళు తిరువూరు రూరల్ పట్టణం, రేపు రాబోయే కాలంలో విసన్నపేట మండల ఆఫీస్ రెడీ అవుతుంది. అంటే ఇది మాకు ఒక దేవాలయం. ఈ దేవాలయం లాంటి చోట మేము కార్యకర్తలతో కలిసి, చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు, ఏ కార్యకర్తకి బాధ వచ్చినా కూడా ఇవాళ నేను బాధపడినట్టే అనే ఆయన దీంట్లో ఆయన ఉంటారు. మేమందరం కూడా కార్యకర్తలం ఒకటే, మేమందరం కూడా కార్యకర్తల సంక్షేమం కోసమే పనిచేస్తాం. నేను నా మట్టుకు
తిరువూరు నాకు ఒక ప్రత్యేకం. నా రాజకీయ రంగ ప్రవేశమే కాదు, నా సేవా రంగ ప్రవేశం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమైంది. ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు, నా ఆత్మీయులు, వారికి ఏ చిన్న ఇబ్బంది కలిగినా పార్టీ నాయకుడు అధ్యక్షుడి యొక్క ఆదేశాల ప్రకారం నేను ఉంటాను. నేను ప్రతినిత్యం తిరువూరులో ఉంటాను. మేము నాయకులం అందరం కూడా కూర్చుని కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పార్టీని ముందుకు తీసుకువెళ్తాం. అంతేకాకుండా ప్రజా సమస్యల మీద చూస్తే మా కార్యకర్తల యొక్క ఉత్సాహం, ఏ సమస్య ఉన్నా వెంటనే అయిపోవాలి, మా ప్రజలు ఆనందంగా ఉండాలి అని ఎక్కడికక్కడ నాయకులు అందరూ మా దృష్టికి తీసుకువచ్చి రోజు కూడా ఇదే కార్యక్రమం. తప్పకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క మనం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. జాతీయంగా అంతర్జాతీయంగా ఎక్కువ డిమాండ్ ఉన్న ఉత్పత్తులపై అధ్యయనం చేసి ఎగుమతులకు అనుగుణంగా ఉన్న పంటల్ని సాగు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. పంటల డిమాండ్ ముందే అంచనా వేసి అందుకు అనుగుణంగా సాగు చేసేలాగా రైతులు ప్రోత్సహించాలని అధికారులకు ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. ఉండవల్లి నివాసంలో ఉద్యాన పంటలు, మైక్రో ఇరిగేషన్, ఫిషరీస్, ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చించారు. పూర్వోదయ మిషన్ లో భాగంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో రూపొందించాల్సిన ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆక్వా ఉత్పత్తుల సాగు అంతకు రెట్టింపు అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని వివరించారు. రైతు సేవా కేంద్రాల పరిధిలో ఏ పంటలు ఉన్నాయో విషయాన్ని విశ్లేషించి రైతులకు అవగాహన కల్పించేలాగా కేంద్రంలోని సిబ్బందిని సన్నద్ధం చేయాలని అన్నారు. క్లస్టర్ ఆధారంగా పశువులకు సామూహిక షెడ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. వీటి నిర్వహణను మాత్రం డ్వాక్రా సంఘాలకు అప్పగించాలని అన్నారు. వీటికి అనుబంధంగా పాల ఉత్పత్తి యూనిట్లు, చిల్లింగ్ యూనిట్లు, దాణా బ్యాంకులు, బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఉండేలాగా చూడాలని స్పష్టం చేశారు. నగరంలోని పురుషుల సాంప్రదాయ దుస్తులలో విశ్వసనీయ బ్రాండ్ గా పేరుగాంచిన మినిస్టర్ వైట్ తన 57వ ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ ను ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో వ్యాపార రంగం అభివృద్ధి చెందిందని, భారత్లోనే వస్త్ర రంగంలో తనదైన ముద్ర వేసిన మినిస్టర్ వైట్ విజయవాడలో తమ తొలి అవుట్లెట్ ప్రారంభించడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా పేర్కొన్నారు. అత్యాధునిక బ్రాండెడ్ వస్తువులు కలిగిన మినిస్టర్ వైట్ ను నగరవాసులు సందర్శించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గవర్నర్పేటలో ఏర్పాటు చేస్తున్న మినిస్టర్ వైట్ 57వ ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ ను మినిస్టర్ వైట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సురేష్ రామసుబ్రహ్మణ్యంతో కలిసి సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు లాంఛనీయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మినిస్టర్ వైట్ ప్రత్యేకమైనటువంటి పంచులు, షర్ట్స్, కలర్ఫుల్ షర్ట్స్, పంచ కాంబోలు, పండుగల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కుర్తాలు, మెరుగైన ఫ్యాబ్రిక్స్ స్థానిక ప్రజలకు మరింత చేరువవుతాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని అన్నారు. ఇక్కడి ప్రజలు సాంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. ఈ కొత్త షోరూం ద్వారా విజయవాడ కస్టమర్లకు మరింత చేరు అవటమే లక్ష్యంగా మినిస్టర్ వైట్ నూతన అవుట్లెట్ ప్రారంభించడం జరిగిందని, మినిస్టర్ వైట్ ఉత్పత్తిలో కాటన్ మరియు లెనిన్ షర్ట్స్, కాటన్ మరియు ప్యూర్ సిల్క్స్ పంచులు, పంచకంచం మరియు డెవోషనల్ పంచులు, కలర్ టిష్యూ, ఆర్ట్ సిల్క్స్ మరియు సిల్క్ షర్ట్ పంచ కాంబోలు, ఫెస్టివల్ కుర్తాలు, పిల్లల సాంప్రదాయ దుస్తులు, అలాగే వేస్ట్లు, బ్రీపులు, టవెల్స్, రోమాళ్లు వంటి యాక్సెసరీస్ ఉన్నాయని అన్నారు. నగరవాసులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్మండ్ల బాలస్వామి మాట్లాడుతూ ఈ షోరూం దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వస్త్ర వ్యాపారానికి నెంబర్ 1 అయినటువంటి బీసెన్ రోడ్ ఏరియాలో మినిస్టర్ వైట్ ఏదైతే తమిళనాడు సేలంకు చెందినటువంటి ప్రముఖ సంస్థ ఇక్కడ ఒక బ్రాంచ్ను ఓపెన్ చేయటం సంతోషం. ఇవాళ కాటన్ ప్రియులకి లెనిన్ కాటను అనేక రకాలైనటువంటి కలర్ షేడ్స్లో, వైట్ కానీ క్రీమ్ కానీ అనేకమైనటువంటి కలర్ షేడ్స్లో, లేటెస్ట్ కలర్స్లో, అలాగే కౌంట్ సిస్టంలో కూడా 100, అలాగే ప్రీమియం కౌంట్లో, బేసిక్లో అన్నిటిలో కూడా బ్రహ్మాండమైనటువంటి క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ ఈ బ్రాంచ్ విజయవాడలో వస్త్రప్రియులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలాంటి షోరూంలు నెంబర్ ఆఫ్ వెరైటీ, రేంజు అన్నీ దొరకటం వల్ల మంచి సేల్స్ ఉంటుంది. ఈ చుట్టుపక్కల కూడా పెళ్ళిళ్ళకి కావాల్సినటువంటి అన్ని డ్రెస్సులు కూడా ఇక్కడ కాంబో ప్యాక్లో, అంటే పెళ్ళికొడుకు కావాల్సినటువంటి పట్టు పంచె కానీ, అలాగే కుర్తాలు కానీ, అలాగే మిగతా అన్నీ కానీ, చిన్నపిల్లలకు కానీ, పంచెలకు కానీ అన్నిట్లు కూడా ఉంటా ఉన్నాయి. చాలా సంతోషం.
బ్రహ్మాండమైనటువంటి ఈ షోరూమ్ను రాబోయే రోజుల్లో దిగ్విజయవంతంగా జరగాలని, ఈ వ్యాపారస్తులకి అన్ని రకాలుగా ఈ నియోజకవర్గ శాసనసభ్యులుగా అండగా ఉంటాం. వీళ్ళ వ్యాపారాలు దిగ్విజయవంతంగా జరగాలని కోరుకుంటూ ఉంటాం. వీళ్ళకి ఈరోజు ఇక్కడ ఓపెన్ చేసినందుకు యాజమాన్యానికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. విజయవాడ నగర ప్రజలకు మంచి సదావకాశం. మినిస్టర్ వైట్స్ అని చెప్పి ఒక పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి మద్రాసుకు సంబంధించినటువంటి ఒక సంస్థ ద్వారా విజయవాడలో ప్రజలకు అందుబాటులో ధరలు ఉండాలని, ప్రజలకు నాణ్యమైనటువంటి దుస్తులు అందించాలని, ముఖ్యంగా కాటన్ ఐటమ్స్ కానీ, లెనిన్ కాటన్ కానీ, ఇప్పుడు ఎక్కువ మంది ఇష్టపడేది ఐటమ్స్ ఏమున్నాయో చూసి వాటిని విజయవాడలో కూడా పెట్టాలని చెప్పి ఒక సంకల్పంతో మరి సురేష్ గారు సిఓ గారు ఆధ్వర్యంలో వాళ్ళ స్టాఫ్ అంతా కూడా ఇక్కడ ఈ మినిస్టర్ వైట్స్ నూతనంగా ఈ షాపుని ప్రారంభించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే బోండమ్మ గారి చేతుల మీదుగా, అలాగే యాజ్ ఏ కార్పొరేటర్గా, డివిజన్ కార్పొరేటర్గా నేను ఈ కార్యక్రమంలో పాల్గొని అన్ని దుస్తులన్నీ కూడా సందర్శించాము. అన్నీ కూడా నెంబర్ 1గా ఉన్నాయి. క్వాలిటీ దుస్తులు తక్కువ ధరలకి లభించేది ఎక్కడంటే విజయవాడలో మినిస్టర్ వైట్స్ అని చెప్పి ప్రజలందరూ అనుకునేలాగా ఈరోజు ఇక్కడ ఈ వస్త్ర దుకాణం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. Everyone, I'm Suresh Ramasubramaniam, Chief Business Officer of Minister White Clothing, a unit of Auto Clothing Private Limited. We built the brand from 2014. Our brand is well known among the young professional and college students for our shirt and matching dhoti combo sets. Our range, our product mix includes shirts, dhotis, color dhotis, panjaganjam dhotis. We have festive kurtas. We have shirting and shooting fabrics. We have kids combo sets also. The main speciality of Minister White compared to the rest of the brands in the market is we bring trendy and fashionable traditional wear to the youth. We have a good collection in color combos, tissue combos, art silk combos, and silk combos. We have our manufacturing facilities in Salem, Srivilliputtur and Chennai. We supply to around 5,000 multi-brand outlets pan-India. We have around 57 exclusive brand outlets. 36 stores are in Tamil Nadu, 9 stores in Andhra, 7 stores in Telangana, 4 stores in Karnataka and 1 store in Kerala. I request people of Vijayawada to come visit our stores. I'm sure that for this Diwali you will like our products. Thank you. గత వైసీపీ ప్రభుత్వంలో అనేక రకాలైన వ్యాపారాలు విపరీతంగా నష్టపోయాయని ఎంపీ కేశవ శివనాథ్ తెలిపారు. గత సంవత్సరంన్నర కాలం నుండి ఆంధ్రప్రదేశ్ విజయవాడ నగరంలో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమం, అభివృద్ధి సమయపాలనలో ఉన్నాయని అన్నారు. తూర్పు నియోజకవర్గం హై స్కూల్ రోడ్ ఆర్ఆర్ గార్డెన్స్ లో స్పైస్ అండ్ మల్టీ రెస్టారెంట్ ను విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, కార్పొరేటర్లు మమ్నేని ప్రసాద్, దేవినేని అప్పన్న, టీడీపీ నాయకులు బేగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశవ శివనాథ్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అనేక రకాలైన వ్యాపారాలు విపరీతంగా నష్టపోయాయని, గత సంవత్సర కాలం నుండి ఆంధ్రప్రదేశ్ విజయవాడ నగరంలో పండుగ వాతావరణం నెలకొందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమం, అభివృద్ధి సమాన పాలనలో ఉన్నాయని అన్నారు. దసరా టైంలో విజయవాడ నగరంలో ఉత్సవ పేరుతో అనేక రకాలైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. వీటి ద్వారా కొన్ని వ్యాపార సంస్థలు అభివృద్ధి చెందాయని తెలిపారు. వైబ్రెంట్ సిటీగా విజయవాడ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. హోటల్ నిర్వాహకులు అర్జున్ రావు ఎన్నో సంవత్సరాల నుండి నాకు చాలా పరిచయమని, ఇంకా మరెన్నో బ్రాంచ్లు ఏర్పాటు చేయాలని ఆస్వాదిస్తున్నారని అన్నారు. అనంతరం స్పైస్ అండ్ మల్టీ రెస్టారెంట్ నిర్వాహకులు అర్జున్ రావు మాట్లాడుతూ తమ రెస్టారెంట్లో అన్ని రకాల వెజ్ మరియు నాన్ వెజ్ ఐటమ్స్ కలవని ఆయన తెలిపారు. గత సంవత్సరంన్నర కాలం నుంచి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విజయవాడ నగరంలో పండగ వాతావరణం నెలకొంది. గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యాపార వర్గాలు నష్టపోయినాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో ప్రయాణిస్తున్న ఈ దశలో ఎన్నో వ్యాపార సంస్థలు విజయవాడలో కార్యాలయాన్ని ప్రారంభించడానికి, అంతేకాకుండా ఎన్నో రియల్ ఎస్టేట్ సంస్థలు విజయవాడలో వెంచర్ చేయడానికి మళ్ళీ సమాయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా మనం కూడా గత 12 రోజులు విజయవాడ ఉత్సవం కూడా చాలా భారీగా జరుపుకున్నాం. దీనివల్ల ఎంతోమంది చిరు వ్యాపారులు కూడా చక్కటి వ్యాపారం చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా వైబ్రెంట్ సిటీగా విజయవాడ డెవలప్ అవ్వాలని కోరుకుంటూ, అందులో ముఖ్యంగా మా అర్జున్ రావు ఎన్నో సంవత్సరాల నుంచి నాకు పరిచయం. తాను కొత్తగా ప్రారంభించిన స్పైస్ రెస్టారెంట్
చక్కటి సక్సెస్ అయి ఆయన వ్యాపారం మరింత అభివృద్ధి చెంది చక్కటి ఇంకా మరిన్ని బ్రాంచులు పెట్టే విధంగా ఉండాలని ఆయన్ని మనసారా ఆశీర్వదిస్తూ తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యాపార వర్గాలు చక్కగా ఉంటాయి. విజయవాడ నగరం కూడా రేపు ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తీరి డ్రైనేజ్ కానీ మంచినీరు సమస్య కానీ స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ కూడా తీరి త్వరలో గ్రేటర్ విజయవాడ రూపాంతరం కావాలని అందరం ఆశిద్దాం. అందరికీ ధన్యవాదాలు. విజయవాడ రూరల్ మండలం ఎన్కేపాడులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్కేపాడులోని ఓ ప్రముఖ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు నిల్వ చేసే గోదాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలు ఎగిసి పడటంతో విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు అగ్నికి ఆహుతైనట్లుగా తెలుస్తుంది. భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ రూరల్ మండలం ఎన్కేపాడులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చుట్టుపక్కల ప్రాంతాలను పొగ కమ్మేసింది. పొగ దాటికి స్థానికులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. స్థానికులను ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి దూరంగా పంపించి వేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. వెంటనే నిర్వాహకులు అగ్నిమాపక అధికారులకు పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. సమాచారం అందడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 5 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. మన ఈరోజు ఉదయం 8:8 ఆ టైంలో మన ఎన్కేపాడు విలేజ్లో జగత్లాన్ షోరూమ్ బ్యాక్ సైడు మాగంటి అంజనీ వారి యొక్క 5 acres ల్యాండ్లో ఒక 16,000 స్క్వేర్ ఫీట్ గల ఒక గోడౌన్ ఉంది. ఆ గోడౌన్ని శ్రీ ఎంటర్ప్రైజెస్ హైదరాబాద్ వారు చెన్నమనేని వెంకట్ ఓనరు వాళ్ళు ఇక్కడ ఆ గోడౌన్ లీజు తీసుకొని దాని ఎలక్ట్రానిక్ గుడ్స్ స్టోరేజ్ చేసుకుని సిఎండ్ఎఫ్ పెట్టుకొని ఇక్కడ నుంచి వాళ్ళ డీలర్ సబ్ డీలర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ఆ గోడౌన్లో లాట్ ఆఫ్ మెటీరియల్ ఉంది. ఆ మెటీరియల్లో ఎయిర్ కండిషనర్స్ అంటే ఏసీలు, ఫ్రిడ్జ్లు, టీవీలు, తర్వాత మైక్రో ఓవెన్లు, అదేవిధంగా ఇంకా ఈ మన షేవింగ్ మిషన్స్, తర్వాత కటింగ్ మిషన్స్ ఇలాంటివన్నీ కూడా కొన్ని వస్తువులు ఉండటం జరిగింది. అలా ఒక పక్క గోడ మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయింది. ఆఫీస్ రూమ్ కూడా డ్యామేజ్ అయ్యి దాంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా మొత్తం వస్తువులు, బుక్స్ అని కూడా కనెక్టెడ్ డాక్యుమెంట్ కూడా అంతా కలిపోయింది. ఒక వన్ సైడ్ మాత్రం హాఫ్ ఆఫ్ ది సైడ్ మాత్రం కాలేదు. దాంట్లో ఆ ఏసీ, ఇండోర్ ఏసీ యొక్క అవుట్లెట్స్, ఇండోర్ యొక్క ఏసీ లోపల ఇండోర్ యూనిట్లు, దాంట్లో మన అది ఉంటుంది కదా, మన ధర్మకూల్ ఉంటుంది కదా, ధర్మకూల్ పార్ట్లో కొద్దిగా అక్కడక్కడ డ్యామేజ్ అయ్యి అవి చెక్ చేయాలి. ఫిజికల్ చెక్ చేస్తే ఇట్ ఈజ్ వర్కింగ్, అది పనిచేయడానికి మేము చూసి దాని గురించి చేస్తాం. వీళ్ళు డ్యామేజ్ అయిన దాని ప్రకారం చెప్పేది ఏంటంటే దీనికి ఇప్పుడు సుమారుగా ఒక 3 కోట్ల రూపాయల వర్త్ డ్యామేజ్ అయింది చెప్తున్నారు. అయితే ముఖ్యంగా దాంట్లో మేము ఏం చెప్పామంటే ఇది కొద్దిగా బాగా హీట్గా ఉంది. ఇప్పుడు క్లూస్ టీమ్ వాళ్ళు, తర్వాత సైన్స్ ల్యాబొరేటరీలు, ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళు వచ్చి అంతా కాలిందంతా మొత్తం నిలబెట్టి మన ఫైర్ నిలబెట్టి ఆర్పేశారు. కొంచెం ఫైర్ అంతా కంట్రోల్లోకి వచ్చింది, టోటల్ ఆగిపోయింది. ఇప్పుడు ఈ యొక్క మనం దాంట్లో ఏమి డ్యామేజ్ అయిందని మనం చెక్ చేద్దామంటే బాగా హీట్గా ఉంది. ప్రస్తుతానికి 1 day 2 day అయితే కూల్ అయిపోయింది. దాంట్లో వస్తువులు వైజ్గా ఫ్రేమ్స్ ఉన్నాయి, చాలా కాలిపోతుంటే ఫ్రేమ్స్ ఉన్నాయి. ఆ ఫ్రేమ్ని బట్టి వాషింగ్ మిషన్లు ఏంటి, ఏసీలు ఏంటి, అట్లా టీవీలు ఏంటి, ఫ్రిడ్జ్లు ఏంటి, అవన్నీ సపరేట్గా దాని యూనిట్లు పెట్టేసి ఒక టీవీ కాలిపోయింది మనం క్లియర్గా వెరిఫై చేసి ఎంత డ్యామేజ్ అయింది చెప్తాము. సుమారు వాళ్ళు చెప్పేది ఏంటంటే సుమారు 3 crores డ్యామేజ్ అయింది చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్లో మనం ఎంత డ్యామేజ్ అయింది, ఎట్లా డ్యామేజ్ అయింది చెక్ చేస్తాము. అదేవిధంగా ఇది ఫైర్ యాక్సిడెంటల్ ఫైరా, లేకపోతే ఏమీ బయట ఏదైనా ఇంకా అదృష్ట శక్తులు ఎవరన్నా పెట్టి చేయడం లేకుండా, లేకపోతే ఏంటంటే ఇది ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, ఈ మన ఫైర్ ఉంది ఎలక్ట్రిసిటీ వాళ్ళ యొక్క రిపోర్ట్ని బట్టి మనం దాన్ని డిసైడ్ చేస్తాం. ప్రస్తుతానికి యాక్సిడెంటల్ ఫైర్ కింద కేసు రిజిస్టర్ చేసి పడమట పోలీసు వారు దర్యాప్తు చేస్తారు. ఆటో డ్రైవర్లు మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి కూటమి సర్కారుకు తేడాయే లేదని పిసిసి అధ్యక్షులు షర్మిల విమర్శించారు. గతంలో జగన్ 2.60 లక్షల మంది ఆటో డ్రైవర్లకు 10,000 రూపాయల చొప్పున ఇస్తే కూటమి ప్రభుత్వం 2.90 లక్షల మందికి 15,000 రూపాయల చొప్పున ఇచ్చిందని ఒక ప్రకటనలో తెలిపారు. ఆటో డ్రైవర్లను మోసం చేయడంలో దొందేనని ఆమె విమర్శించారు.
బ్యాడ్జ్ ఉన్న ఆటో డ్రైవర్లకు ఏటా 15,000 ఇస్తామని కూటమి నేతలు మోసం చేస్తారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో బ్యాడ్జ్ కలిగిన ఆటో డ్రైవర్లు 13 లక్షల మంది ఉంటే జగన్ అందులో 10% లోపే అమలు చేశారని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే విధానం అమలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీలు బారెడుంటే అమలు మాత్రం మోరడేనని ఆమె ఆరోపించారు. ఏ పథకాన్ని అమలు చేసినా సగం సగమేనని, అన్నింటా కోతలేనని ఆమె ఆరోపించారు. ఆటో డ్రైవర్ల అన్నలకు చంద్రబాబు నాయుడు చేసింది ఘరానా మోసమేనని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎన్నికల్లో ఓదరగొట్టిన ప్రసంగాలకు పొంతనే లేదని విమర్శించారు. కూటమి నేతలు కాకి చొక్కాలు వేసుకుని ఆటోలో తిరుగుతూ ఫోటోలకు ఫోజులిచ్చారని, డ్రైవర్ అన్నలకు మసిపూసి మారేడుకాయ చేశారని ఆమె ఆరోపించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణ చేపట్టాలన్న సీఎం చంద్రబాబు నాయుడు. సమగ్రమైన మాస్టర్ ప్లాన్ తో దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు. భారత్ పై ట్రంప్ సుంకాల యుద్ధం పుస్తకాన్ని ఆవిష్కరించిన సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు. భారత్ మీద ఏకపక్షంగా 50% సుంకాలు విధించడం దుర్మార్గమని ఆగ్రహం. తిరువూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ కేశవ శివనాథ్. కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని హామీ. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.